హాయ్ ఎవ్రీవన్. నేను కోకోనట్ రైస్ చేసింటి కదా, దాంట్లోకి సోయా చంక్స్ కర్రీ కూడా చేసింటి. ఈ కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. నిన్న ఒకరు కామెంట్ కూడా చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ కర్రీకి అయితే ఫస్ట్ సోయా చంక్స్ని హాట్ వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు, తర్వాత నీళ్ళని పిండేసి పక్కన పెట్టుకోవాలా. తర్వాత ఆనియన్ వేసేసి పోపు వేసుకొని క్యాప్సికమ్, తర్వాత సోయా చంక్స్, కారం పొడి, పసుపు వేసి మగ్గించకి పెట్టాను. తర్వాత మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్లోకి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, గసగసాలు, ధనియాలు, క్యాష్యూస్, ఇంకా టమాటో కర్డ్ వేసేసి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఈ మసాలా వేసేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అయిపోతుంది. వాటర్ వేసేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా స్వీట్ కార్న్ కూడా స్టీమ్ చేసిండు కదా, మా పిల్లలకైతే కొంచెం బటరు, తర్వాత పెప్పర్, సాల్ట్ వేసేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఇచ్చానమాట. ఇంకా మా పిల్లలైతే సేమ్ కొబ్బరి అన్నమే పట్టుకెళ్ళారు స్కూల్కి. ఇంకా మా ఆయనకైతే ఇలా సాలడ్ చేసి లంచ్ బాక్స్ కట్